కానీ ఇక్కడ చాలా వరకు ఏంటంటే క్రిస్టియన్స్ కి బైబిల్ కి అండ్ ఖురాన్ కి మధ్య సంబంధం ఎక్కువ ఉంటుంది కానీ ఖురాన్ కి అదర్ హిందూ గ్రంథాలకి ఎలాంటి సంబంధం లేదని వేరే వాళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాత్రం దాన్ని కంపారిజన్ చేసి అందులో లూప్ హోల్స్ అయ్యి చాలా ఉన్నాయి. వాటి గురించి మీరేం చెప్తారు? ఇది నిజం చెప్పాలంటే హైందవ సంస్కారానికి, ఎందుకంటే లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంస్కారం అది భారతీయ హైందవ సంస్కారం. అందులో ఉన్నటువంటి గ్రంథాలు కూడా చాలా సంవత్సరాల క్రితం వచ్చినటువంటి గ్రంథాలు. వీళ్ళకి ఏమిటంటే ఇప్పుడు ఇస్లాం 1400 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి విషయం. ప్రపంచంలో అప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని విషయాలు మాత్రమే అందులో ఉన్నాయి. ఇస్లాంలో కొత్తగా మానవుల కోసం గాని మానవత్వం కోసం గాని ఏదైనా ఒకటి రెండు విషయాలు అందులో ఉంటే అది అప్పటికే ఈ ప్రపంచంలో అందరికీ తెలిసినవి, అందరూ ఆచరించేవి, ఎన్నో మతాల్లో చెప్పబడి ఉన్నాయి. ముఖ్యంగా హైందవ సంస్కారంలో చాలా సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి విషయాలు. బహుభార్యత్వం గురించి, దాని గురించి కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ ముస్లింలో ఉన్నటువంటి దరిద్రాలు అని ఆవిడ చెప్పడం కూడా జరిగింది. సో దాని గురించి మీరు ఇప్పటిదాకా చెప్పిన దానిలో ఉన్నాయి, లేవని కాదు. కానీ అయినా కానీ ఇన్ని తెలిసినా కానీ చాలా మంది ముస్లిం స్త్రీలు బయటికి ఎందుకు రావట్లేదు? పెద్దలు అంటే ప్రవక్తలు అని చెప్పుకుంటున్నటువంటి స్టేజ్ షోలు ఇచ్చేటువంటి షఫీ గారు లాంటి వాళ్ళు ఎందుకు దాన్ని ఇంకా సమర్థిస్తున్నారు? ప్రవచనకర్తలు. ప్రవచన బ్రేకప్ అంటే ఏంటి బ్రేకప్? ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక స్త్రీ ఇలా బహిరంగ వచ్చి చెప్పారు అని. బహుశా అందులో హలాలా అన్న ఒక ప్రక్రియ ఉంది ఇస్లాం. హలాలా గురించి హలాలా అదేంటంటే ఒక స్త్రీ పురుషుడు భార్య భర్తలు వాళ్ళ దగ్గర ఏదో మనస్పర్ధాలు వచ్చి విడిపోయారు. తలాక్ ఎందుకంటే 3 సార్లు తలాక్ చెప్తే విడాకులు అయిపోతుంది ఇస్లాం. పెళ్లికి కూడా వాళ్ళు కుబూలే అని చెప్పి 3 సార్లు అయిపోతుంది. దాని తర్వాత కాస్త మనిషి ఆలోచించవచ్చు, లేదా పిల్లలు ఉంటారు, పిల్లల భవిష్యత్తు గురించో ఇద్దరు మళ్ళీ కలవాలనుకుంటే ఇస్లాం వాళ్ళ ఇద్దరి మధ్య అడ్డుపడుతుంది. మీరిద్దరు ఇప్పుడు కలవడానికి లేదు, ఇంకా కలవాల్సిన అవసరం కాదు, కలవడానికి ఒక షరతు విధిస్తుంది. దాన్నే హలాలా అంటారు. అదేంటంటే ఆ స్త్రీ వేరే ఒక పురుషుడిని వివాహం చేసుకుని ఆమెతో అతనితో లైంగిక సంబంధం కూడా ఏర్పరచుకొని అతను విడాకులు ఇస్తే తప్ప ఈ మొదటి భర్తతో కలవడానికి ఆస్కారం లేదు. దీన్నే హలాలా అంటారు. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. ఎక్స్ ముస్లిం దారా సికో గారు సనాతన ధర్మం గురించి కూడా ఆయన మాట్లాడబోతున్నారు. సో అవన్నీ ఏంటి, ఆ విశేషాలన్నీ కూడా డైరెక్ట్ గా ఆయన అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ దారా సికో గారు. వెల్కమ్ టు ఐరా మీడియా. సార్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీరు మీ ఛానల్లోకి పిలిచినందుకు. ముఖ్యంగా చాలా మంది ముస్లింలకు అది వ్యతిరేక